ముఖ్యమంత్రి గారి దీవెనతోటే నేను ఎంపీ అయ్యాను, ఆయన ఆశీర్వాదంతో ఎంపీ అయ్యాను, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను వెళ్తున్నాను అని చెప్పడం ఒక ఎత్తు. అలాగే మొన్న వంశీకృష్ణ యాదవ్ కూడా మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే కావాలి అన్న ఉద్దేశం ఆ స్వార్థంతో కేటగారికల్గా అండర్లైన్ చేయాలి, ఆ స్వార్థంతో నేను వెళ్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు అలా చెప్పి వెళ్తున్న వాళ్ళు, అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు ఏ రీజన్తో వస్తున్నారు, ఈ రెండు బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది నా ఉద్దేశం. యా, సో దీనికి వ్యత్యాసం ఎంత ఉంది అనేది అట్లా అని చెప్పి అన్నిటినీ ఒక మనం అందరూ అట్లా చేస్తారని మనం ఊహించదాలం. ఎందుకంటే రేపు ఇక వైసీపీ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఏదో వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పొచ్చు. రెండు వైపులా జరుగుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూస్తే చంద్రబాబు గారి బ్యాక్గ్రౌండ్ కానీ, చంద్రబాబు గారి హిస్టరీ కానీ, అలాగే జగన్ గారి హిస్టరీ కానీ చూసినప్పుడు వీళ్ళిద్దరికీ మెరిట్స్ ఎక్కడ వస్తాయి అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే సహజంగానే జగన్ గారికి మెరిట్ వస్తుంది. ఎందుకు మెరిట్ మార్కు? ఆయన గడప గడపకి వెళ్ళమని చెప్పారు, అట్లాగే రకరకాల స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకు చంద్రబాబు గారు రాతి యుగం స్వర్ణయుగం అన్నారు? చెప్పమనండి, రాతి యుగం ఏంటి? ఆయన మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ ఎత్తేసి, గ్రామ సచివాలయాలు ఎత్తేసేసి, ఇవన్నీ కూడా మళ్ళీ జన్మభూమి కమిటీలకి ఇస్తానని చెప్తున్నారు. సర్పంచుల సంఘం ఆయన ఉన్నాడు కదా రాజేంద్ర ప్రసాద్, ఆయన ఓపెన్ గా చెప్పాడు ఇవన్నీ ఎత్తేసేయాలి సార్ అని. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు మొత్తం ప్రజలకి, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కదా, ప్రజలు ఎన్ని పాటలు పడుతున్నారు, క్యూలు, లక్షల మంది క్యూలు కట్టి నానా పాటలు పడ్డారు. సో అలాంటి పరిస్థితిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావడానికి చంద్రబాబు గారు సిద్ధమవుతున్నారా? సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు గారు పొరపాటున అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదు, గ్రామ వార్డు సచివాలయాలు ఉండవు, అందులో పనిచేసే లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. హెల్త్ విలేజ్కి నేను చూశాను, నేను బెంగళూరు నుంచి వస్తూ అనేక చోట్ల చూశాను, విలేజ్ క్లినిక్ అని చక్కటి భవనాలు కట్టి ఉన్నాయి, విలేజ్ క్లినిక్స్ పనిచేస్తున్నాయి. ఇక నుంచి విలేజ్ క్లినిక్స్ ఎత్తేస్తారా? మరి అలాగే రైతు భరోసా కేంద్రాలు ఎత్తేస్తారా? ఇంటింటికి ఎవరిళ్ళకి వెళ్ళి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం ఆపేస్తారా? అలాగే సర్టిఫికెట్లు ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఆగిపోతుందా? ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. మళ్ళీ రాతి యుగంలోకి తీసుకువెళ్ళడానికి చంద్రబాబు గారు సన్నద్ధమవుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇంకోవైపు పేద ప్రజలకి పాలన అందుబాటులో తీసుకొచ్చిన జగన్ గారిది స్వర్ణయుగం అని ఆయనే గుర్తు చేసి చెప్పినట్లయింది. ఎవరు? చంద్రబాబు గారి మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ రాతియుగం. వీటిని జగన్ గారు అమలు చేస్తుండబట్టి ఆయన స్వర్ణయుగంలో ఆంధ్రప్రదేశ్ నడుపుతున్నాడని అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్.